హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. వరలక్ష్మి వ్రతంలో మనం 9 రకాలు 5 రకాలు ఇలా ప్రసాదాలు చేసుకుంటాము. ఆ ప్రసాదాలలో ఒకటైన ఈ రవ్వ కేసరి చాలా ఈజీగా టేస్టీగా 5 to 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హోమ్ రెమెడీ ఒకటి చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఇత్తడి పాత్ర పెడుతున్నాను. ఇత్తడి పాత్రలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ వరకు ఇక్కడ రవ్వని తీసుకున్నాను. స్పెషల్ రవ్వ అంటారు వీటిని. ఇలా ఈ రవ్వని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా కలర్ అనేది చేంజ్ కావాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవాలి. పక్కన ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బౌల్లో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాసు బెల్లం తీసుకుంటే టేస్ట్ సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. మీడియం మంట పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి, మొత్తం దగ్గర పడే వరకు. హోమ్ రెమెడీ చిట్కా వచ్చేసి గొంతు నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా అల్లం రసంలో తేనె కలుపుకొని తాగితే గొంతు నొప్పి మరియు జలుబు అనేది తగ్గుతుంది. ఇప్పుడు రవ్వ కేసరి అనేది ఇలా ఈ విధంగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. పైన గార్నిష్గా బాదమ్స్ వేసుకుంటున్నాను. బాదమ్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. బాదమ్స్ కూడా అలా 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది ప్రసాదం అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఈ ప్రసాదం నేను అమ్మవారి ముందు పెట్టుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.